నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దట్టమైన అడవులలో జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తుంది. కొంత ఆలోచనలు కూడా పడేసినటువంటి పరిస్థితి. అక్కడ టొర్నడో వచ్చిందా, లేకుంటే సుడిగాలులు వచ్చాయా, తుఫాన్ వచ్చిందా, ఏం జరిగిందనేటువంటి అంశానికి సంబంధించిన క్లారిటీ రాకముందే అక్కడ జరిగిన నష్టం పైన తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. సుమారు 50,000కు పైగా చెట్లు అక్కడ మట్టమయ్యాయంటే ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితి అక్కడ జరిగిందనేటిది ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. అయితే టొర్నడో వచ్చేటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే టొర్నడో పూర్తిగా ఎంప్టీ ప్లేస్లో, ఎడారి లాంటి ప్రాంతంలో, ఓపెన్ ప్లేస్లోనే ఆ టొర్నడో ఇట్లా చుట్టుముట్టి మొత్తం కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం. ఇప్పుడున్నటువంటి అడవి చాలా దగ్గర చెట్లతో దట్టమైనటువంటి అడవి. మెడారం దగ్గర అంటే ఏటూరునాగరం సైడ్ వెళ్తే తెలుస్తుంది పూర్తిగా. అటు వెహికల్లో వెళ్ళాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత దట్టమైనటువంటి అడవి ఉంటుంది. అన్ని చెట్లుంటాయి. అంత పచ్చదనంతో ఉంటుంది. అలాంటి ఇరుకుగా ఉన్నటువంటి అడవి, ఎలాంటి ఓపెన్ ప్లేస్ ఉండనటువంటి అడవిలో టొర్నడో ఏర్పడేటువంటి అవకాశం అయితే లేదు. సో తుఫాన్ వచ్చిందా అనంటే గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. లేదా దట్టమైనటువంటి స్పీడ్గా గాలి వచ్చిందంటే గాలి ఆ సర్టన్ ప్లేస్ వరకే ఎందుకు ఎక్కువ వచ్చింది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. అంటే ఒక ప్రాంతం వరకే గాలి వ్యాపించేటువంటి పరిస్థితి ఉంటుందా, మిగతా ప్రాంతాలకు కాకుండా అనేది కూడా ఇప్పుడు ఆలోచించదగినటువంటి విషయం. సో దీనిలో భాగంగా దీనికి సంబంధించిన ఎంక్వైరీ మొదలుపెట్టారు, చేస్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ అనేది ఒకసారి దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటో చూద్దాం. ములుగు అటవీ ప్రాంతంలో విధ్వంసపైన పరిశోధన షురు. 204 హెక్టార్లలో దాదాపు 70,000 చెట్లకు పైగా నష్టం జరిగినట్టుగా ప్రాథమిక నివేదిక. బీభత్సానికి కారణంపైన వాతావరణ శాఖ, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల ద్వారా విశ్లేషణ. సో నిన్న ఆ చెట్లను కూడా మొత్తం లెక్కిస్తున్నటువంటి పరిస్థితి. అడవిలో ఎన్ని చెట్లు కూలాయి, ఎన్ని ప్రాంతాల వరకు వ్యాపించింది అనే దానికి సంబంధించి ఇక్కడ ఇది ఒక పరిణామం. ఈ పరిణామంలో ఇక్కడ చెట్లు కూలిపోయి ఇంత ఆందోళనకు గురవుతుంటే దీంట్లో ఇంకొకటి, ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ కలపను దొంగలించడానికి కూలినటువంటి చెట్లన్నిటిని కూడా సేకరించడానికి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వ్యక్తమవుతున్నాయి. సో పోలీసులు ఇప్పుడు దానిపైన కూడా దృష్టి పెడుతున్నారు. వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉందామనేటువంటి ప్లానింగ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. బట్ అలాంటి ఏం అవ్వకుండానే పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ములుగు అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలన పైన అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే రోడ్డుకు ఇరువైపులా 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అంటే 204కు పైగా హెక్టార్లలో దాదాపు 70,000 చెట్ల పైగా నష్టం జరిగినట్టుగా ఆ నివేదిక పేర్కొన్నట్టు తెలిసింది. ఇందులో నల్లమద్ది, ఏరుమద్ది, తెల్లమద్ది, గుప్పెన, తునికి, టేకు, ఎగిష, నేరేడు, మారేడు, గుంపెన, బొజ్జ, బూరుగా తదితర 50 నుంచి 60 రకాల చెట్లు ఉన్నట్టుగా వెల్లడించినట్టుగా సమాచారం. 2-3 రోజుల్లో అంచనా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపనున్నట్టుగా తెలిసింది. కూలిపోయిన వాటిలో 50 నుంచి 70 ఏళ్ల పైబడిన భారీ వృక్షాలు కూడా 5-10 ఏళ్ల వయసున్న చిన్న దాకా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. సో ములుగు జిల్లా మేడారం అడవుల్లో కూలిన చెట్ల లెక్కింపులో అధికారులు నిమగ్నమయ్యారు. 30 హెక్టార్లకు ఒక బృందం చొప్పున 10 బృందాలను ఏర్పాటు చేసి ఒక్కో బృందంలో 20 మంది సిబ్బంది ఉన్నారు. వారు పూర్తిగా నేల కూలిన సగానికి విరిగిన చెట్ల కొమ్మలను, విరిగినటువంటి చెట్లతో పాటు బాగున్న వాటిని గుర్తించారు. వాటి కొలతలను నమోదు చేసి ఏ రకాల చెట్లు ఎన్ని ఉన్నాయో, కూలినవెన్ని అనే దానిపైన లెక్క కూడా తీస్తున్నారు. అయితే ఇక్కడ కారణాలు ఏంటనే దానిపైన ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి. కేవలం గంట అరగంటలోనే అంత పెద్ద సంఖ్యలో చెట్లు నేల కూలడానికి కారణాలపైన వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలను అటవీ శాఖ సంప్రదించింది. సో మెట్రోలాజికల్ శాటిలైట్ డేటాలను విశ్లేషించి అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది గుర్తించేందుకు ప్రయత్నించనున్నారు. మరోవైపు గురువారం అరణ్య భవన్ నుంచి జిల్లా అటవీ అధికారులతో PCCF RM డోబ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు తరహాలో రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ఎక్కడైనా చెట్లకు నష్టం జరిగిందా అన్నది పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సో అది పూర్తిగా వాతావరణ శాఖ వాళ్ళకి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, అటవీ శాఖ వాళ్ళకి, వీళ్ళెవరికి కూడా ఇంకా అర్థం కావట్లేదు ఎలా జరిగింది ఇది అనేటువంటి. ఒక ప్రాంతం వరకే ఎందుకు జరిగింది అంటే అడవి మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో బీభత్సంగా వర్షాలు పడ్డాయి గత కొన్ని రోజుల క్రితం. కానీ ఈ ఒక్క ములుగు ఈ ప్రాంతంలో మాత్రమే, అది కూడా కొన్ని 204 హెక్టార్ల ప్రాంతంలోనే ఎందుకు ఇంత భారీ ఎత్తున చెట్లు నేల కూలాయి అనేటువంటి అంశం పైన తలలు పట్టుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఇక్కడ ఏమనేటువంటి అంశానికి సంబంధించి కొంతమంది కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్ ఏంటంటే
ఆ ప్రాంతం వరకు ఎవరో ఏదో చేశారు అనేటువంటి ఫన్నీగా పెట్టుకుంటారు. బట్ అది కాదు. యాక్చువల్‌గా ఇక్కడ సుడిగాలుల కారణంగా అటవీ ప్రాంతానికి చెట్లకు జరిగిన నష్టం అంచనాకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. దెబ్బతిన్న చోట అటవీ పునరుద్ధరణ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న ములుగు అంత బీభత్సం జరగడానికి కారణాలు, ఇతర అంశాలపైన లోతైన అధ్యయనం నిర్వహిస్తామంటూ ఏలుసింగ్ మేరు పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఆయన ప్రకటించినటువంటి అంశం అది. సో పూర్తిగా అక్కడ చెట్లు 70,000కు పైగా నష్టం వాటిల్లిందంటే అందులో ఇంకొంత సానుకూల అంశం ఏంటంటే చాలా చెట్లు కూడా కొమ్మలు మొత్తం ఇరిగిపోయి కాండం ఒకటి కొంత మిగిలినటువంటి చెట్లు కూడా చాలా ఉన్నాయి. సో అవి మరలా చిగురించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిలో కొంత సానుకూల అంశం. మిగతా కూలిపోయిన ఏర్లతో సహా కూలిపోయినటువంటి అయితే పూర్తిగా కొలాప్స్ అయినట్టే. ఏదేమైనా కూడా అక్కడ జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి అర్ధగంట, గంట ఎందుకంటే రోడ్డు అక్కడ ఉంటుంది. అదే అడవి నుంచి రోడ్డుకి ఇరువైపులా మనకు విజువల్‌లో చూసాం అంతకుముందు. ఇరువైపులా చెట్లు కూలిపోయాయి. వాహనాలు వెళ్తూ ఉంటాయి. సో అంతకు ముందు లేనటువంటి ఈ బీభత్సం ఒక అర్ధగంట, గంట తర్వాత మళ్ళా వేరే వాహనాలు వెళ్ళినప్పుడు ఇదంతా కనిపించింది. అంటే అర్ధగంట, గంటలో అక్కడ ఏం జరిగింది? అంత బీభత్సంగా గాలి సంభవించిందా? లేకుంటే రాళ్ళతో కూడిన వర్షం పడిందా? అలా పడితే కింద మనకు గంట, 2 గంటల తర్వాతనైనా ఏదో అక్కడ కొన్ని ఐస్ పీసెస్ కనిపించేవి చిన్న చిన్నవి. బట్ అలాంటిది కూడా అక్కడ కనిపించలేదు. డేటా లేదు. ఇదే ఇప్పుడు మిస్టరీగా మారింది. దానికి సంబంధించిన అధ్యయనం చేస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు, శాటిలైట్ డేటాను చేస్తున్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఏమి కూడా ఉండవు కాబట్టి ఏం జరిగిందనేది గమనించడానికి కూడా అడవిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూడాలి ఈ యొక్క పరిశోధన క్రమంలో వాతావరణ శాఖ కానీ, అటవీ శాఖ కానీ ఏం చెప్తుంది ఈ మిస్టరీకి సంబంధించింది అనేది వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.